వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే జావా ఆపరేటర్స్. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆపరేటర్స్ అనేది మీరు ఫ్యూచర్లో లైక్ కోడింగ్లో స్టెప్ అవుతూ ఉంటే లైక్ లాజిక్ బిల్డ్ చేయాలంటే అప్పుడు మీకు ఆపరేటర్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో లాజిక్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ టాపిక్ అయితే అస్సలు మిస్ చేయకండి, ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే జావా ఆపరేటర్స్ అంటే ఏంటివి, అండ్ అదేవిధంగా ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా వాటి యొక్క సింబల్స్, అండ్ ఆపరేటర్ అంటే ఏంటి, వాటి యొక్క ఆపరెంట్స్ అంటే ఏంటివి, రెండింటికి లింక్ ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో వీడియోని గట్టి ఒకసారి లైక్ అయితే కొట్టేసేయండి. సో ఫస్ట్ ఆపరేటర్ అంటే ఏదో డిస్కస్ చేద్దాం. సో ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక సింబల్, ఓకే, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్లస్ అనేది ఒక ఆపరేటర్, మైనస్ అనేది ఒక ఆపరేటర్, ఇంటూ అనేది ఒక ఆపరేటర్, గ్రేటర్ దెన్ అనేది ఒక ఆపరేటర్, లెస్ దెన్ అనేది ఒక ఆపరేటర్. అట్లా మనకేంటంటే ఒక ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక సింబల్, ఓకేనా? డన్. దెన్ వాట్ అబౌట్ ఆపరాండ్? ఆపరాండ్ అంటే ఏంటంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాసిన ఆపరాండ్, ఆపరేటర్, ఆపరాండ్ అని చెప్పేసి. సో ఏంటి సింపుల్గా అంటే ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి అని చెప్పేసి ఇక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏ అంటే ఏంటి అంటే ఆపరాండ్, ప్లస్ అంటే ఏంటంటే ఆపరేటర్, ఇక్కడ బి అనేది ఏంటంటే ఆపరాండ్, ఓకే? ఈ అంతా కలిపి మనం ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో సింపుల్గా ఏంటంటే ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఆపరాండ్స్ పైన ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఆపరాండ్స్ పైన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో సింపుల్గా అదే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ డివైడెడ్ బి, ఓకే, ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, అట్లా మనము తీసుకోవచ్చు. సరే, అయితే జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను మెయిన్లీ ఒక 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ తీసుకున్నాను, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ థింగ్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్, అండ్ రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అండ్ అదేవిధంగా యూనరీ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్. సో ఈ 7 ఆపరేటర్స్ మనం డిస్కస్ చేసినట్లయితే మనకి జావాలోని ఆపరేటర్స్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకేనా? సో ఒక్కొక్క ఆపరేటర్ గురించి ఫస్ట్ ఇక్కడ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ప్రాక్టికల్ కూడా మీకు చూపిస్తాను, ఓకే? ఆర్థమెటిక్ ఆపరేటర్. ఆర్థమెటిక్ అంటే ఏంటి? జనరల్గా మన రియల్ లైఫ్లో మనం ఆర్థమెటిక్ యూజ్ చేస్తాం. ఏంటివి? అడిషన్ కానీ, మైనస్ అంటే సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, మోడ్యులో కానీ, ఇవి మనం మన రియల్ లైఫ్లో యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే నీకు ఏమైనా ఆపరేటర్స్ అనేది ఈ విధంగా ఈ సింబల్స్ ఈ విధంగా కనిపించినాయి అనుకోండి, ప్లస్ కానీ మైనస్ కానీ ఇట్లా మల్టిప్లికేషన్ కనిపిస్తే దాన్ని మనం ఏంటంటే ఆర్థమెటిక్ ఆపరేటర్ అంటాం. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ని ఆపరేటర్లు ఉన్నా మీకు ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా? కొన్ని చోట్ల డిఫరెంట్ అవుతుంది, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ డిఫరెంట్ అవుతుంది అని చెప్పేసి. బట్ మీకు 90% ఈ ఎక్స్ప్రెషన్ని ఫాలో అవుతుంది. ఆపరాండ్, ఆపరేటర్, ఆపరాండ్ని మీకు ఫాలో అయితే అవుతుంది, ఓకే? నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఈక్వల్ టు, ఓకే, ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, అదేవిధంగా మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, ఈ విధంగా మనం ఏం చెప్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్. సింపుల్గా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఏంటి? సింపుల్గా వేరియబుల్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఇచ్చినాం, సెమీకోలన్. సో ఈక్వల్ టు అంటే ఏంటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో అక్కడ నేను అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పి కూడా చెప్పున్నాను మీకు కోడ్ చెప్పినప్పుడు, ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రతిరోజు లేకపోతే ప్రతి ఇంట్లో ఏమవుతుందంటే ఒక గొడవ అయితే అవుతుంది. ఎందుకు అవుతుంది గొడవ అంటే కంపారిజన్ వల్ల అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పక్కింటి వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, పక్కింటి వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, పక్కింటి వాళ్ళు ఏం చేశారు, కారు కొన్నారా, ఇల్లు కట్టారా, ఓకేనా, బిర్యానీ చేసుకున్నారా, ఏదో ఒకటి కంపారిజన్ వల్ల గొడవ అయితే అవుతుంది కదా. సేమ్ అదేవిధంగా ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా కంపారిజన్తోనే పనిచేస్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రిలేషనల్ ఆపరేటర్ని ఇంకో పదం కూడా చెప్పుకోవచ్చు, కంపారిజన్ ఆపరేటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ లైఫ్లో రిలేషనల్ ఆపరేటర్ ఉండకూడదు, కానీ జావా అయితే ఉండొచ్చు, ఓకేనా? సో రిలేషనల్ ఆపరేటర్లో మనం చూసుకున్నట్లయితే ఈక్వల్ టు
లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. సింపుల్గా నువ్వు ఒక వేరే వాళ్ళని కంపేర్ చేసినప్పుడు ఏం కంపేర్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అవతల వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఓకే, అవి లైక్ వాళ్ళు ఎంత ఫేర్గా ఉన్నారని చెప్పేసి నువ్వు కంపేర్ అయితే చేస్తావు. సో నువ్వు కంపేర్ చేయాలంటే నీకు ఆపోజిట్ ఇంకోటి కావాలి. అట్లాంటి టైంలో నీకు ఈ రిలేషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా, గ్రేటర్ దెన్ ఒకటి పెద్దగా ఉందా చిన్నగా ఉందా, లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో కంపారిజన్ జరుగుతుంది. సో కంపారిజన్ జరిగినప్పుడు మీకు ఈ రిలేషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పుకుంటామో అప్పుడు మనము ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ అనేది మాట్లాడతాం. ఓకేనా, డన్. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ అనేది మీరు మీ యొక్క ఫిజిక్స్ క్లాస్లో వినింటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లైక్ ట్రూత్ టేబుల్ అని చెప్పేసి మీరు ఒక లైక్ మీ 10th క్లాస్లో కానీ 9th క్లాస్లో కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇంటర్మీడియట్లో కానీ. సో ఏంటది, అండ్ అని చెప్పేసి, ఆర్ అని చెప్పేసి, నాట్ అని చెప్పేసి అవే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఈ విధంగా సింబల్ ఉంటే ఏంటంటే అండ్, ఆర్, నాట్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో ఇంకా ఉంటాయి బట్ ఈ మూడు మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూనరీ ఆపరేటర్. సో యూనరీ ఆపరేటర్ అంటే ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అంటే పైథాన్లో ఈ ఆపరేటర్ ఉండదు, జావాలో అయితే ఈ ఆపరేటర్ అయితే ఉంటుంది. సో అయితే ఏంటంటే నీకు ఇమీడియట్గా ఇంక్రిమెంట్ అవ్వాలనుకున్నా, ఇమీడియట్గా డిక్రిమెంట్ అవ్వాలనుకున్నా నీకేమవుతుందంటే ఈ యొక్క యూనరీ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో దీని ఏమంటామంటే యూనరీ ప్లస్ అంటాం, దీన్ని యూనరీ మైనస్ అంటాం, దీన్ని ఇంక్రిమెంట్ అంటాం. ప్లస్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఇంక్రిమెంట్ అంటాం, మైనస్ ఉన్నదాన్ని ఏమంటామంటే డిక్రిమెంట్ అంటాం అనమాట. ఓకే, దీన్ని ఇంకా డెప్త్కి వెళ్తే మీకు పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అని చెప్పేసి ఉంటాయి. అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే మీరు ఎంట్రన్స్కి వెళ్తే ఇవి యూజ్ అవుతాయి అనమాట. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి యూనరీ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్ అనేది ఉంటుంది. సో బిట్ వైజ్ ఆపరేటర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్కువగా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీరు బిట్ వైజ్లో ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే ఆ టైంలో బిట్ వైజ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇది బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, అదేవిధంగా జార్ ఉంటుంది, XOR జార్. ఓకే, ఈ విధంగా ఉంటుంది సింబల్. నాట్, బిట్ వైజ్ నాట్, అండ్ రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ అని చెప్పుకుంటాం అనమాట. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది ఇందాక చెప్పినా కదా, బేసిక్గా నువ్వు ఎప్పుడైతే బిట్స్ పైన వర్క్ చేస్తావు టోటల్గా, సో నువ్వు దీనికి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ నువ్వు ఒకవేళ చేయాలంటే తప్పనిసరిగా నువ్వు లైక్ నెంబర్ సిస్టమ్ అనేది నేర్చుకోవాలి. లైక్ కన్వర్షన్ ఫ్రమ్ బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ, సో ఆక్టా, ఎక్టా, ఇట్లా. సో నీ కన్వర్షన్స్ తెలిసి ఉండాలి. సో నీకేమైందంటే అప్పుడు ఇంకా ఇది ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్. సో టెర్నరీ ఆపరేటర్ పేరులోనే ఉంది, టెర్నరీ 3 ఉంటాయి మీకు యాక్చువల్ ఇక్కడ. సో దీని గురించి లైక్ డెప్త్గా డిస్కస్ చేయాలంటే మీకు ప్రాక్టికల్గా అయితే నేను చూపించేస్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒకే లైన్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే లైక్ మీ యొక్క ఇఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు, ఇఫ్ కండిషన్స్ రాసుకొని ఎల్స్ కండిషన్స్ రన్ చేసుకోవచ్చు. సో ఇది మీకు కొంచెం బిగినర్స్ అయితే అర్థం కాదు, బట్ మీకు కోడింగ్లో అయితే నేనైతే అర్థం చేపిస్తాను. సో బేసిక్గా ఈ 2 సింబల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. టెర్నరీ ఆపరేటర్లో లైక్ క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్ అని చెప్పేసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. బట్ ఇది మీకు ప్రాక్టికల్ చూపించినప్పుడు ఒక ప్లక్క క్లారిటీ అయితే వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, జావా ఆపరేటర్స్లో మనం 7 డిస్కస్ చేస్తున్నాం ఈ నేమ్స్. ఇవి మనం ప్రాక్టికల్ రిలేటెడ్గా అయితే చూద్దాం. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసినట్లయితే ఇదంతా కలిపి ఏంటంటే ఎక్స్ప్రెషన్ అని చెప్తాము. ఇది ఆపరెండ్, ఇది ఆపరేటర్, ఇది వచ్చేసరికి ఆపరెండ్ అనమాట. సరే, ఒక ఎక్స్ప్రెషన్ చెప్తాను, నార్మల్గా వినండి. సింపుల్గా చూసినట్లయితే ఇక్కడ మనం ఇంట్ num1 ఈక్వల్ టు 10. ఇంట్ అనేది ఏంటి, డేటా టైపు. నమ్ అంటే ఏంటి మనకి సింపుల్గా చూసినట్లయితే వేరియబుల్. 10 అనేది ఏంటి, వాల్యూ. ఈక్వల్ టు అనేది ఏంటి, ఇక్కడ చెప్పాను ఇందాక అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా, డన్. అసైన్ చేస్తుంది ఈ యొక్క వాల్యూని మనకి ఇక్కడ అసైన్ చేస్తుంది కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పేసి చెప్తాము. సరే, ఇంకొక వేరియబుల్ తీసుకున్నా, ఇంట్ num2 ఈక్వల్ టు 20. ఓకే, అంటే num1లో 10 ఉంది, num2లో 20 ఉంది. సో ఈ రెండింటి పైన మనం ఒకవేళ ఆపరేటర్స్ యూజ్ చేసి ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే ఆపరెంట్స్ పైన ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇంట్ సమ్ అనేది వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు num1 ప్లస్ num2 అంటే ఏంది, num1 ప్లస్ num2 10 ప్లస్ 20 30. ఓకేనా, సో ఇక్కడ num1 అంటే ఏంటంటే ఆపరెండ్,
ప్లస్ అంటే ఏంటంటే ఆపరేటరు, num2 అంటే ఏంటంటే ఆపరాండ్. ఓకే, సో ఈ విధంగా మనం యూజ్ చేసి మనం ఈ విధంగా ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తాము. సో ఇక్కడ నేను ప్లస్ అనేది ఆపరేటర్ రాసిన కదా, ఇక్కడ నేను డిఫరెంట్ ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్, మైనస్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇంటూ, అండ్ ఏమైనా యూజ్ చేసుకొని నేను ఏం చేసుకోవచ్చు అంటే నాకు కావాల్సిన ఆపరేషన్స్ నేను పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది థియరిటికల్ పార్ట్ అయిపోయింది, ఇది ఆపరేటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్ పార్ట్ అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. అంతవరకు వీడియో లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇంతవరకు అయితే ఆపరేటర్ సంబంధించిన థియరీ అయితే చూసినాం కదా. సో ఇప్పుడైతే ప్రాక్టికల్ పార్ట్ అయితే డిస్కస్ అయితే చేస్తాను. సో మనము టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్లో మనం చూసినట్లయితే ఆర్థమెటిక్ ఆపరేటర్ ఉంది, అండ్ యూనరీ ఆపరేటర్ ఉంది, అండ్ అదేవిధంగా అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, రిలేషనల్ ఆపరేటర్ ఉంది, లాజికల్ ఆపరేటర్ ఉంది, టెర్నరీ ఆపరేటర్ ఉంది, అండ్ బిట్ వైజ్ ఆపరేటర్ అయితే ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఆర్థమెటిక్ ఆపరేటర్ గురించి మాట్లాడదాం. ఆర్థమెటిక్ ఆపరేటర్ అనేది ఏం లేదు, నార్మల్గా మ్యాథమెటికల్కి సంబంధించిన సింబల్స్ యూస్ చేసి చేస్తామన్నమాట శాంపుల్గా. ఓకేనా. సో మల్టిప్లికేషన్ అని ఈ విధంగా ఉంటుంది, అండ్ డివిజన్ అంటే మీకు తెలుసు, మాడ్యూల్ అంటే మీకు తెలుసు, అండ్ అడిషన్ అంటే మీకు తెలుసు, సబ్స్క్రిప్షన్ అంటే మీకు తెలుసు. ఓకే, సో దీనికి సంబంధించిన ఆర్థమెటిక్ ఆపరేటర్ సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఉంది, అదైతే చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో నేను ఆల్రెడీ ఆపరేటర్ జావా అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, నా క్లాస్ ఉంది, అండ్ 2 వేరియబుల్స్ కూడా తీసుకున్నాను. ఇంట్ a = 10, b = 3 అని చెప్పేసి తీసుకున్నాను. ఏలో మనకి 10 అనేది స్టోర్ అవుతుంది ఇంట్ లాగా, అండ్ బీలో మనకి 3 అనేది స్టోర్ అవుతుంది ఇంట్ లాగా. ఓకేనా. సింపుల్గా మనం ఏం చేసినామంటే ఆర్థమెటిక్ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో సింపుల్గా a + b, a - b, a × b, a మాడ్యులో, అలాగే a డివిజన్ b, a మాడ్యులో b అని చెప్పేసి తీసేసుకున్నాను. సో a అనేది ఆపరాండ్, ఆపరేటరు, ఆపరాండ్, ఆపరాండ్, ఆపరేటరు, ఆపరాండ్, ఆపరాండ్, ఆపరేటరు, ఆపరాండ్, ఆపరాండ్, ఆపరేటర్, ఆపరాండ్, ఆపరాండ్, ఆపరేటరు, ఆపరాండ్. ఓకేనా. సో ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ పైన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను అనమాట, మీకు చెప్పిన నేను. ఓకేనా. సేమ్ అదేవిధంగా మనకి ఇప్పుడు పర్ఫామ్ చేసే ఏమొస్తుంది, 10 + 3 13, 10 - 3 7, 10 × 3 30 అట్లయితే వస్తుంది. మనం డివిజన్ చేస్తాం, అదేవిధంగా మాడ్యులో కూడా చేస్తాం అనమాట. ఓకేనా. సో ఒకసారి అవుట్పుట్ అయితే రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. ఓకే, సింపుల్గా సో నేను ఆల్రెడీ కంపైల్ చేసిన, మళ్ళీ కంపైల్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో సింపుల్గా రన్ చేస్తే అవుట్పుట్ చూడండి, 13 and 7 30, అండ్ మనకి డివిజన్ చేస్తే ఈ విధంగా వచ్చింది, అండ్ అదేవిధంగా మనము మాడ్యులో చేస్తే ఈ విధంగా అయితే మనకైతే వచ్చిందనమాట. సో సింపుల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఎవరైతే ఆర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకున్నా, లైక్ ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, డివిజన్ కానీ, మాడ్యులో కానీ చేయాలంటే ఈ విధంగా మనం అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మీకు డౌట్ రావచ్చు, లైక్ డివిజన్కి ఏ విధంగా 3 అని వచ్చింది, అండ్ మాడ్యులోకి 3 ఏ విధంగా వచ్చిందో అని, 1 ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. సింపుల్ ఏముండదు, మీరు ఎప్పుడైతే డివిజన్ చేస్తారో కోషెంట్ అండ్ రిమైండర్ బట్టి అయితే అవుట్పుట్ వస్తుంది. సో మీకు డివిజన్కి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ లైక్ మాడ్యులోకి ఏ విధంగా అవుట్పుట్ వచ్చిందో మీరు ఒకసారి చూడాలనుకుంటే, నేను సింపుల్గా ఒకసారి వైట్ బోర్డ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, వైట్ బోర్డ్. ఓకే, వైట్ బోర్డ్ ఓపెన్ చేసి రాసి అయితే చూపిస్తాను. సో టైం అయితే పడుతుంది, కొంచెం వెయిట్ అయితే చేయండి. సో వైట్ బోర్డ్ అనేది ఏంటంటే నార్మల్గా మనం అయితే చెప్పాలనుకుంటున్నాం అది మనము రాసి చూపించవచ్చు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మనం అయితే చెప్పొచ్చు. సో ఇందాక మనం చూసినట్టయితే ఏముంది ఇక్కడ చూద్దాము, a = సంథింగ్ ఏదో ఉందనుకుంటా, a = 10, a = 10. సో a = 10 అండ్ b = 3. ఓకే, అదేనా మనకుంది, ఒకసారి చూద్దాం. ఓకే, a = 10, b = 3. దీన్ని మనం ఒకవేళ డివిజన్ చేస్తే ఏమవుతుంది, మీకు అందరు డివిజన్ గుర్తుందిగా, 3 ఒకవేళ 10 ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది, 3 × 3 = 9. ఓకే, సో 9 అంటే ఇది 1. దీన్ని ఏమంటాం మనం, కోషెంట్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, రిమైండర్ అంటాం. ఓకే, రిమైండర్ అంటాం. సో ఇప్పుడు 3 1 అనేది మనకు వచ్చింది, 3 అనేది కోషెంట్, 1 అనేది రిమైండరు. సో ఒకసారి ఇక్కడ వెళ్ళి చూసేద్దాం అవుట్పుట్లో ఏది 3 వచ్చింది, ఏది 1 వచ్చిందని. సో చూడండి, డివిజన్ తీసుకుంటే మీకు ఇక్కడ 3 వచ్చింది, అంటే డివిజన్ అనేది కోషెంట్ తీసుకుంటుంది, అండ్ మాడ్యులో అనేది రిమైండర్ తీసుకుంటుంది, అవుట్పుట్ 1. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే ఆర్థమెటిక్ ఆపరేటరు. ఓకేనా. సో ఇదంతా కూడా కామెంట్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఆపరేటర్స్కి అయితే చెప్పేస్తాను.
సింపుల్గా వచ్చేసరికి యూనరీ ఆపరేటర్కి వచ్చే లాస్ట్ చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఈజీ వేలోనే చెప్పి లాస్ట్కి కొంచెం టఫ్ ఉన్నాయి చెప్తే అర్థమవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్ మాట్లాడినట్టయితే మనకి ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులో ఈక్వల్ టు అని చెప్పేసింది అనమాట. సో యాడ్ అండ్ అసైన్ చేయొచ్చు. ఫస్ట్ ప్లస్ ఈక్వల్ టు అంటే, మైనస్ ఈక్వల్ టు అంటే సబ్స్ట్రాక్ట్ అండ్ అసైన్ చేయొచ్చు, అండ్ ఇంటూ ఈక్వల్ టు అంటే మల్టిప్లై అండ్ అసైన్ చేయొచ్చు, అండ్ డివైడ్ ఈక్వల్ టు అంటే డివైడ్ అండ్ అసైన్ అయితే చేయొచ్చు, అండ్ మాడ్యులో ఈక్వల్ టు అంటే మాడ్యులో అండ్ అసైన్ అయితే చేయొచ్చు అనమాట. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకుందాము. మన దగ్గర వేరియబుల్ లేనట్లుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని చెప్పేసి ఈ విధంగా సెమీకోలన్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఈ కోడ్ని కూడా మనం కాపీ చేసుకొని ఒకసారి వీటిని కూడా రన్ చేసి చూసి వీటిని కూడా మనం ఏం చేద్దామంటే లైక్ ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో సింపుల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, యా, ఎందుకంటే మాటికి ఎందుకు అంటే సేమ్ రొటీన్ మళ్ళీ రాసింది అనమాట. మనకి ఏంది థీమ్ ఉందో అది అర్థమైతే సరిపోతుంది. ఓకే, ప్లస్ చేస్తుంది, దాని తర్వాత ఈక్వల్ టు చేస్తుంది, మైనస్ చేస్తే దాని తర్వాత ఈక్వల్ టు చేస్తుంది, దాని ఇంటూ చేస్తే తర్వాత ఈక్వల్ టు చేస్తుంది, దాని తర్వాతకి డివైడ్ చేస్తే తర్వాత ఈక్వల్ టు చేస్తుంది అనమాట. సో ఒకసారి రన్ అయితే చేద్దాము, అవుట్పుట్ ఏమొస్తే చెక్ చేద్దాం. ఓకేనా, ఇది అసైన్ చేసి ఈక్వల్ టు చేస్తుంది కాబట్టి. సో ఫస్ట్ కంపైల్ చేసిన, దాని తర్వాతకి రన్ చేస్తే మనకి ఏ విధంగా వచ్చింది. ప్రతిసారి ఏం చేస్తుందని చెప్తున్నాను నేను, 1 నేను ఎఫ్ ఇచ్చాను కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు ప్లస్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి నాకు ఏమవుతుందంటే ఎఫ్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ ఎలా అవుతుందంటే చూడండి సింపుల్గా ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3 ఒకసారి చూద్దాం ఎలా అవుతుందో. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3 వేస్తే ఎలా వస్తుందో, ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3. ఓకే, అంటే సింపుల్గా ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 3 అన్నప్పుడు ఇక్కడ 1 కాబట్టి అవుట్పుట్ అని రావాలి, 4 రావాలి. ఓకే, సో మనకి అదే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి 4 వచ్చింది. ఇదేంటి, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 3. సింపుల్గా అదే 1 - 2 అంటే ఎంత, 1 - 3 అంటే ఏంది 2. ఓకే, సో ఈ విధంగా మనం అయితే చేసుకోవచ్చు. అవుట్పుట్ కూడా చూడండి, ఇక్కడ మనకి 2 అయితే అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ విధంగా పర్ఫామ్ అయితే చేస్తుంది. ఇట్లా రాసుకుంటే ఇలా మనకి ఈక్వేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలా సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇదేంటంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 3. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు 3 ఒకసారి మనం రన్ చేసినట్లయితే చూడండి, నార్మల్గా మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అవుట్పుట్ అయితే వస్తుంది. సింపుల్గా 8 అయితే మనకి ఏదైంది ఇందాక ఏదైనా రాసుకున్నాం ఇక్కడ 4 కదా, 4. ఓకే, సో ఈ విధంగా అయితే మనం అయితే చేసుకుంటూ పోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 3 అన్నప్పుడు ఇదేంటి మనకి ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎఫ్ ఈక్వల్ టు 1 కదా, మళ్ళీ మీకు అవుట్పుట్ అని రావాలి ఎఫ్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి వచ్చింది కదా. అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి ఒకసారి. ఓకే, సింపుల్గా పైన స్క్రోల్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు ఏంటి 4 రాకుండా 8 వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత ఉంది పైన, ఎఫ్ వాల్యూ పైన ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, ఇది ఇప్పుడు ఫస్ట్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ 4 వచ్చింది. ఓకే, 4 వచ్చిన తర్వాతకి ఇక్కడ ఈ 4 ఇలా వచ్చింది కాబట్టి సింపుల్గా ఏమంటున్నాను 4 - 3. ఓకే, 4 - 3 ఇలా చేస్తే అవుట్పుట్ ఎంత రావాలి మనకి, ఇక్కడ 1 రావాలి. ఓకే, ఇలా చేస్తే ఇలా రావాలి. అయితే నార్మల్ జనరల్గా చెప్తున్నాను, ఈ ఎఫ్ అనేది 4 స్టోర్ అయింది కాబట్టి ఎఫ్ ఇతలు మనం పంపించేస్తే ఎఫ్ ఈక్వల్ టు 4 - 3 ఇక్కడ ఏంటి 2 అన్నాం కాబట్టి 2 అనేది ఈ విధంగా రావాలి, అండ్ 4 - 2 అంటే ఈ విధంగా 2 రావాలి. దాని తర్వాత ఇక్కడ ఏం రావాలి, 2 రావాలి. ఓకే, 2 వచ్చింది. దాని తర్వాతకి ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 2 × 4 ఈక్వల్ టు 8. ఓకేనా, సో ఈ విధంగా 8 అయితే తీసుకున్నాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇలా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఇలా ఉంది కదా. సో సో దీన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ విధంగా తీసుకొని ఎఫ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై ఏంటంటే సింపుల్గా మనం అయితే తీసుకున్నాం 3. దీన్ని బట్టి అవుట్పుట్ ఎంత వస్తుందంటే సింపుల్గా మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాము. సో ఇది అవుట్పుట్ ఎంత వస్తుందంటే మనకి 2 అయితే వస్తుంది అనమాట. ఓకే, డన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, దీనిపైన వచ్చిన ఇన్పుట్ నుంచి ఇది అవుట్పుట్ వచ్చింది కాబట్టి అవుట్పుట్ ఇక్కడ పంపించిన తర్వాతకి ఇది విధంగా వచ్చింది. దీన్ని ఇలా పంపిస్తే ఇది ఇలా వచ్చింది, ఇలా పంపిస్తే ఇది ఇలా వచ్చింది.
సో ఇలా మనకి అయితే జరుగుతుంది అనమాట. అంటే మీరు అనుకోవచ్చు F=1 అన్నాం కానీ మళ్ళీ ఎందుకు ఇలా అయిపోయింది అంటే, సో మీకు ఏదైతే లాస్ట్ అసైన్ అయిందో అదే మీకు ఈ విధంగా ఇక్కడ తీసుకుంటుంది. ఓకేనా. సో ఇదేంటంటే నార్మల్గా అసైన్మెంట్ ఆపరేటర్ సంబంధించింది, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొంచెము కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ మనం చూసినట్లయితే ఏంటంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, అండ్ అదేవిధంగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ అయితే కోడ్ అంతా కూడా ఉంది. సో ఈ కోడ్ తీసుకొని మనం ఒకసారి అయితే ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. అంటే మీకు చెప్పిన ఆల్రెడీ రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంది, కంపారిజన్ ఆపరేటర్ అని చెప్తాము. సో కంపారిజన్ అయితే చేస్తానని చెప్పేసి చెప్పినాం కదా, సేమ్ అదే ఉంటుంది ఇక్కడ సింపుల్గా. సో ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సింపుల్గా ఇక్కడ కోడ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఈ విధంగా పేస్ట్ చేసి ఓకే ఈ విధంగా పెట్టేశాను. ఓకే. సో ఇక్కడ ఏమన్నా అంటే A=10 తీసుకున్నాను, B=3 తీసుకున్నాను, C=5 తీసుకున్నాను. ఓకేనా. నా యొక్క ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ ఏంటి, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. నార్మల్ ఈక్వల్ టు సేమ్ కాదు, ఈక్వల్ టు అనేది అసైన్ చేస్తుంది, ఈక్వల్ టు అనేది కంపేర్ చేస్తుంది. ఓకేనా. డబల్ ఈక్వల్ టు అనేది కంపేర్ చేస్తుంది. సో ఏమంటున్నాను నేను, 10 గ్రేటర్ దెన్ 3 ట్రూ ఆర్ ఫాల్సా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి లైక్ ఇంకోటి 10 లెస్ దెన్ 3 ట్రూ ఆర్ ఫాల్సా. నెక్స్ట్ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ ఆర్ ఫాల్సా. అండ్ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ ఆర్ ఫాల్సా. నెక్స్ట్ 10 ఈక్వల్ టు 3 ట్రూ ఆర్ ఫాల్సా. ఈ విధంగా అనమాట. సారీ C కాబట్టి 5 ట్రూ ఆర్ ఫాల్సా. నెక్స్ట్ 10 నాట్ ఈక్వల్ టు 5 కాదా. ఇట్లా అనేది మనకి ఇది ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చెప్తాయి అంటే అవుట్పుట్లు ట్రూ ఆర్ ఫాల్సా చెప్తాయి అనమాట. ఒకవేళ ట్రూ అయితే ట్రూ చెప్తాయి, లేకపోతే ఫాల్స్ అయితే ఫాల్స్ చెప్తాయి. సో ఒకసారి రన్ అయితే చేసి చూద్దాము. సో ఇది ఒకసారి ఇలా పెట్టేసి మళ్ళీ ఒకసారి కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. రన్ చేసినట్లయితే చూడండి మనం ఏమైతే ఇక్కడ తీసుకున్నామో అవి ఒకసారి కంపేర్ చేసి అయితే చూద్దాము. సో ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకు కూడా సింపుల్గా చూసినట్లయితే. యా. సో A గ్రేటర్ దెన్ B అంటే సింపుల్గా దానికన్నా ముందు ఏం చేద్దామంటే యా ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి. 10 గ్రేటర్ దెన్ 3 అంటే ట్రూ. ఓకే. నెక్స్ట్ 10 లెస్ దెన్ 3 ఫాల్స్. ఓకే. నెక్స్ట్ 10 లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే మనకి ఏంటి అది ట్రూ అనమాట. మనం కరెక్ట్గా చెప్తున్నాం కదా. నెక్స్ట్ ఫాల్స్. అండ్ ఇంకోటి ఏంది A నాట్ ఈక్వల్ టు C అంటే 10 నాట్ ఈక్వల్ టు 5, దాన్ని ఏం చెప్తామంటే మనం ట్రూ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది ఏంటంటే మనకి రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం మాట్లాడేది ఇంతవరకు ఏది కంప్లీట్ అయింది, అర్థమెటిక్ ఆపరేటర్స్ కంప్లీట్ అయింది, అసైన్మెంట్ ఆపరేటర్ కంప్లీట్ అయింది, రిలేషనల్ ఆపరేటర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది మీరు మీ యొక్క ఫిజిక్స్ క్లాస్లో విని ఉంటారు. బేసిక్గా ఏంటంటే ట్రూత్ టేబుల్స్లో మాట్లాడుతూ ఉంటాం వీటి గురించి. సో లాజికల్ ఆపరేటర్లో చాలా ఉంటాయి, బట్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అనమాట. సో అండ్ అనే సింబల్ ఇట్లా డబల్ హ్యాండ్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది, ఆర్ అంటే ఈ విధంగా సింబల్ ఉంటుంది, నాట్ అంటే ఈ విధంగా సింబల్ ఉంటుంది అనమాట. సో లాజికల్ అండ్ ఎట్లా అంటే రిటర్న్స్ ట్రూ వెన్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. నీకు ఒకవేళ రెండు కండిషన్స్ ట్రూ ఉంటే నీకేం చేస్తుంది అంటే లాజికల్ అండ్ అనేది నీకైతే వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ లాజికల్ ఆర్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంటే నీకేమవుతుంది అంటే ఒకటి ట్రూ, అట్లీస్ట్ ఒకటైతే ట్రూ అయితే ఉండాలి, దాన్ని మనం లాజికల్ ఆర్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ నాట్ అంటే ఏంటంటే ఒక కండిషన్ అనేది లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ అంటే డెడ్ ఆపోజిట్ అనమాట. అది రాసినమాట రిటర్న్స్ ట్రూ వెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అండ్ వైస్ వర్సా. కండిషన్ ఫాల్స్ ఉంటే ట్రూ చెప్తుంది, ట్రూ ఉంటే మళ్ళీ లైక్ కండిషన్ ట్రూ ఉంటే ఫాల్స్ చెప్తుంది. అట్లా మనకి వాయిస్ వర్సాగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే క్లారిటీ వస్తుంది, దాని గురించి అయితే ఇప్పుడు చూపిస్తాను. అది కూడా కోడ్ ఉన్న దగ్గర అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, లాజికల్ అండ్, లాజికల్ నాట్ అండ్ లాజికల్ ఆర్ అనేది బేసిక్గా కండిషనల్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాము. అండ్ అనేది ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇంకా ఇలా సెంటెన్స్ పరంగా అయితే అర్థం కాదు, నేను మీకు టేబుల్ చూపిస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో యా టేబుల్ చూడండి. ఇదేంటి మనకి నార్మల్గా ఆరు అండ్ నాట్. సో ఆర్ అంటే ఎలా ఉంటుందంటే నీకు ఫాల్స్ ఉంటే
ఫాల్సే ఉంటుంది, ట్రూ ఉండి ఫాల్స్ ఉంటే ట్రూ ఉంటుంది, ఫాల్స్ ఉండి ట్రూ ఉంటే ట్రూ ఉంటుంది, ట్రూ ఉండి ట్రూ ఉంటే ట్రూ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఒకటి ట్రూ ఉంటే ఇది కూడా ట్రూవే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి సింపుల్గా యాండ్ వచ్చేసరికి యాండ్ ఎలా ఉంది చూడండి. నార్మల్గా ఏదైనా నార్మల్గా రెండు ట్రూ ఉంటేనే ట్రూ ఉంటాయని చెప్పిన, ఫాల్స్ ఉంటే ఫాల్స్ ఉంది, ట్రూ ఫాల్స్ ఉంటే ఫాల్స్ ఉంది, అండ్ అదేవిధంగా ఫాల్స్ ట్రూ ఉంటే ఫాల్స్ ఉంది, ట్రూ ఉంటేనే ట్రూ ఉంది. ఓకేనా? సో అది ఈ విధంగా అయితే మాట్లాడతాం. నాట్ వచ్చేసరికి అయితే డెడ్ ఆపోజిట్ అని చెప్పిన. సో ఓన్లీ ఒకటే వేరియబుల్ తీసుకుంటే ఫాల్స్ ఉంటే ట్రూ ఉంటుంది, ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటుంది, ఫాల్స్ ఉంటే ట్రూ ఉంటుంది, ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం అయితే దీని గురించి అయితే మాట్లాడతాము. సో ఒకసారి దీని కోడ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు కూడా. సో ఇది కూడా నేను కామెంట్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకి తర్వాత అవుట్పుట్స్ డిస్టర్బ్ అయితే చేయకూడదు మనని. ఓకే, సో పైకి వెళ్ళేసి ఒకసారి అయితే ఇక్కడైతే చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా పేస్ట్ చేసినట్లయితే ఈ విధంగా అయితే పేస్ట్ చేసిన. సో ఎక్స్ అనేది నా బూలియన్ వేరియబుల్ అండ్ వై అనేది కూడా నా బూలియన్ వేరియబుల్. ఎక్స్లో ట్రూని స్టోర్ చేసిన, వైలో ఫాల్స్ని స్టోర్ చేసి నేను నన్ను అడుగుతున్నాను అనమాట. ట్రూ అనేది అండ్ ఆఫ్ ఫాల్స్ అని చెప్పేసి చెప్తున్నాను. అంటే రెండు ట్రూ ఉంటేనే మనకేం చెప్తుంది, ట్రూ అని చెప్తుంది. ఓకేనా? సో ఇదేంటి నార్మల్గా మళ్ళీ ఎక్స్ ఆరు అంటే ట్రూ ఆరు ఫాల్స్ అని చెప్తున్నాను అనమాట. ఇది ఏది ట్రూ ఉన్నా ట్రూ చెప్తుంది. అండ్ ఎక్స్ అన్నాను కాబట్టి ట్రూ ఉన్నా కాబట్టి ఫాల్స్ వస్తుంది. మనం ప్రెడిక్షన్ చేసిన ప్రకారం ఇందాక టేబుల్ ప్రకారం మనం ఏం చెప్పుకోవచ్చు, ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి రెండు ట్రూ ఉంటుంది కాబట్టి ఇది ఫాల్స్ వస్తుంది. ఓకే, ఇది ఫాల్స్ వస్తుంది, ఇది ఫాల్స్ వస్తుంది. అండ్ ఏదో ఒకటి ట్రూ ఉంటే సరిపోతుంది కాబట్టి ఇది ట్రూ వస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఎక్స్ ఉంది కాబట్టి ఇది ఏంటంటే సింపుల్గా ఎక్స్ ట్రూ ఉంది కాబట్టి ఆపోజిట్గా ఏమొస్తుంది మనకి ఫాల్స్ వస్తుంది. ఓకేనా? ఒక్కసారి చూద్దాము, రన్ చేసి అయితే ఫాల్స్ వస్తుంది. ఓకే, సో చూద్దాం ఫాల్స్ ట్రూ ఫాల్స్ అయితే అవుట్పుట్ వస్తుందో రాదని చెప్పేసి సింపుల్గా ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి కంపైల్ అయితే చేస్తున్నాను కోడ్. ప్రతిసారి కంపైల్ అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చరికి రన్ చేస్తున్నాను. చూడండి ఫాల్స్ ట్రూ ఫాల్స్ మనకు కూడా అదే వచ్చింది, మనం గెస్ చేసింది కూడా అదేనా, ఫాల్స్ ట్రూ ఫాల్స్. సో దీంతో మనకి ఏమైందంటే లాజికల్ ఆపరేటర్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి లాస్ట్లో ఉన్నది ఏంటంటే టెర్నరీ ఆపరేటరు అండ్ అదేవిధంగా మనం మాట్లాడుకునేది యూనరీ ఆపరేటరు. సో టెర్నరీ ఆపరేటర్ అనేది అండ్ యూనరీ ఆపరేటర్ అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ యూనరీ ఆపరేటర్ డిస్కస్ చేసినాక టెర్నరీ ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తాను. సో యూనరీ ఆపరేటర్ అనేది ఏంటంటే ఓన్లీ ఒక్క ఆపరేండ్కి మాత్రం నువ్వు పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏ మీద నువ్వు మాత్రమే పర్ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఒకదాని మీదే వర్కౌట్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉందన్నమాట. సో యూనరీ ఆపరేటర్లో నీకు ప్లస్ ఉంటుంది అండ్ మైనస్ ఉంటుంది. ప్లస్ అంటే ఏంటంటే ఓన్లీ 1 అవుతుంది. ఓకే, 1 ప్లస్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. మైనస్ అంటే ఓన్లీ 1 డిక్రిమెంట్ అవుతుంది, అంటే ఒకటే మైనస్ అవుతుంది అనమాట. సో దీనికి మళ్ళీ నీకు ఎలా ఉంటుంది అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది, లైక్ ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది అనమాట. ఏంటంటే పోస్ట్ ఇంక్రిమెంట్ తీసుకుంటే నీకేమైందంటే యూజెస్ వాల్యూ ఫస్ట్ ది ఇంక్రిమెంట్స్ అనమాట. ఫస్ట్ నీకు వాల్యూ తీసుకొని దాని తర్వాతకి ఇంక్రిమెంట్ చేస్తుంది. ప్రీ ఇంక్రిమెంట్ ఏంటంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసిన దాని తర్వాత ఆ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, ఇది కూడా అంతే అనమాట. పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ వాల్యూ తీసుకొని దాని తర్వాతకి ఏం చేస్తుంది అంటే డిక్రిమెంట్ చేస్తుంది. ప్రీ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ డిక్రిమెంట్ చేసి దాని తర్వాత ఆ వాల్యూ తీసుకుంటుంది. సో దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. వాటికి సంబంధించిన కోడ్ కూడా నా దగ్గర ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. ఓకేనా? సో ఈ యూనరీ ఆపరేటర్స్ అనేది మనకి ఎక్కువగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అండ్ ఎక్కువగా ఎంట్రన్స్ టెస్ట్లో అడుగుతూ ఉంటారు. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఎంట్రన్సెస్ రాస్తున్నారో వాళ్ళకి ఈ ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ ఈ ప్రీ ఇంక్రిమెంట్లోనే బాగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇదైతే ఎవరు మిస్ చేయకండి. సో ఈ విధంగా నేను తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకున్నాను. చూడండి నేను ఫస్ట్ ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నా పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. అంటే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. పోస్ట్ ఇంక్రిమెంట్ తీసుకున్నాము, ప్రీ ఇంక్రిమెంట్ తీసుకున్నాము, పోస్ట్ డిక్రిమెంట్ తీసుకున్నాము, ప్రీ డిక్రిమెంట్ తీసుకున్నాము, ప్రీ డిక్రిమెంట్ తీసుకున్నాము. సో ఇప్పుడు నేను అవుట్పుట్ రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను కంపైల్ చేసిన తర్వాతకి రన్ చేసిన. సో ఒకసారి నేను ఇతరులకి కోడ్ కూడా పెట్టి చూపిస్తాను మీకు ఏ విధంగా ఇంక్రిమెంట్ అయింది, ఏ విధంగా డిక్రిమెంట్ అయిందని చెప్పేసి. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. ఏ ప్లస్ అన్నప్పుడు తీసుకున్నప్పుడు ఏమొచ్చిందో చూడండి. ఫస్ట్ ఏ 10 ఉంది. ఓకే, కాకపోతే నేను ఏ ప్లస్ చేసినా కూడా నాకు ఏమొచ్చిందంటే 10 వచ్చింది. ఎందుకు 10 వచ్చింది అంటే ఫస్ట్ మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ అన్నాం కాబట్టి మీకు ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది, దాని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, తర్వాత ఇంక్రిమెంట్ చేసింది కాబట్టి అది ఏమవుతుంది, ఇప్పుడు నార్మల్గా ఇది 11 అయి ఉంటుంది. ఓకే, 11 అయిన తర్వాత ఏమైందంటే ప్లస్ ఇచ్చినాం కాబట్టి ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో అందుకోసం మనకి ఏమొచ్చింది, ప్రీ ఇంక్రిమెంట్ 12 వచ్చేసింది. ఓకేనా? ఇది అండ్ అదేవిధంగా బి వచ్చేసరికి ఫస్ట్ ఏంటి
ఇక్కడ 10 తీసుకున్నా కదా. సో ఇదేంటంటే మనకి పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది, దాని తర్వాతకి దానికి కావాల్సిన ఆపరేషన్ చేసి దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది సంథింగ్ మెమరీలో. ఓకేనా. సో ఫస్ట్ 10 ఉంది, దాని తర్వాతకి ఏమైతే నేను మళ్ళీ డిక్రిమెంట్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఒకటి డిక్రిమెంట్ అయింది కాబట్టి 9 అయింది కాబట్టి 9లో -1 అయింది కాబట్టి 8 వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అయితే మనం మాట్లాడుతూ ఉంటాము. సో దీని గురించి మీరు ఒకవేళ అర్థం కాకపోతే ఏం చేయండి అంటే సింపుల్గా నేను ఇది రాశాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి ఒక 2-3 సార్లు చదవండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇదేంటంటే యూనరీ ఆపరేటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టెర్నరీ ఆపరేటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో టెర్నరీ అంటే ఏంటంటే మూడు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఓకే. ద టెర్నరీ ఆపరేటర్ ఈజ్ అ షార్ట్ అండ్ వర్షన్ ఆఫ్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్తాము. ఇట్ హ్యాస్ ఎ 3 ఆపరెంట్స్ అండ్ ends the name ternary. The general format is condition, question mark, if true, if false. నార్మల్గా టెర్నరీ అనేది 3 పదాలతో మనం మాట్లాడుతూ ఉంటాము. సో ఈ షార్ట్ అండ్ వర్షన్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇది పైథాన్లో కూడా మాట్లాడుతూ ఉంటాం మనం. దాన్ని అక్కడ ఏం చెప్తామంటే షార్ట్ అండ్ ఇఫ్ అంటాం, షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ అంటాం పైథాన్లో. జావాలో ఏమంటామంటే మనము ఈ విధంగా మనము లైక్ ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో దీన్ని ఎట్లా రాయాలంటే ఫస్ట్ కండిషన్ రాయాలి. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ట్రూ కాకపోతే ఏమైందంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కోలన్ ఉంటుంది. చూడండి అది రాసిన ఇప్పుడు కండిషన్ ఎలివేట్స్ టు ట్రూ దెన్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ది క్వశ్చన్ మార్క్ ఎల్స్ ది ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ది కోలన్ అనమాట. ఓకే. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఇది ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకసారి ఈ కోడ్ అయితే తీసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. సో సింపుల్గా ఇక్కడ వచ్చేసాను. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి రన్ అయితే చేస్తాను. సో ఇది కామెంట్ అయితే పెడతా ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ మిగతా అవుట్పుట్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయకూడదు. సో ఇక్కడికి వచ్చి ఈ విధంగా పేస్ట్ చేసిన. సో సింపుల్గా చూడండి, ఇంటూ n=5 తీసుకున్నా, n=10 తీసుకున్నా, మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నా. నార్మల్గా ఇప్పుడు నువ్వు ఒకవేళ ఫస్ట్ నెంబర్ ప్రింట్ చేసుకోవాలంటే నీకు ఏమొస్తుంది 5 వస్తుంది, అండ్ సెకండ్ నెంబర్ ప్రింట్ చేసుకోవాలంటే 10 వస్తుంది. బట్ నీకు మ్యాక్సిమం వాల్యూ పెద్ద నెంబర్ ఏది కావాలనేది నీకు ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏది కావాలని చెప్పేసి కావాలి కాబట్టి నువ్వేం చేసినావంటే ఇక్కడ నువ్వు టెర్నరీకి సంబంధించిన ఒక కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అయితే రాసుకున్నావు. కండిషన్ ఏంటి, సింపుల్గా n1 > n2 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా. n1 > n2 అంటే 5 greater than 10 కాదా అంటే కండిషన్ ట్రూ కాదు, అంటే ఫాల్స్. అంటే మనకి ఫాల్స్ కాబట్టి ఏం రావాలి, ఒకవేళ ట్రూ అవుతానేమో 5 రావాలి, ఒకవేళ ట్రూ కాబట్టి ఏం కావాలి మనకి అవుట్పుట్ 10 రావాలి. సో మ్యాక్సిమం నెంబర్ ఎంత వస్తుంది, ఆటోమేటిక్గా 10 అని వస్తుంది. సో దీన్ని అయితే రన్ అయితే చేద్దాం. గుర్తుపెట్టుకో, ఈ కండిషన్ ట్రూ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని బట్టి ఇది కండిషన్ ఏంటి, ఫాల్స్ కాబట్టి n2 ఎగ్జిక్యూట్ కావాలి. సో n2 ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి n2 అనేది దెన్లో స్టోర్ అవుతుంది, వెళ్ళి మ్యాక్స్లో స్టోర్ అవుతుంది. సో ఈ మ్యాక్స్ని మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ చేస్తున్నాము. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే దీనిలో మ్యాక్సిమం నెంబర్ ఏంటంటే 10 కాబట్టి 10 అవుట్పుట్ రావాలి. ఓకేనా. సింపుల్గా వెళ్ళి రన్ అయితే చేస్తున్నాను. కంపైల్ చేసిన, ఓకే, కంపైల్ చేసి నేను చేస్తున్నా అంటే రన్ అయితే చేసిన. చూడండి నాకు అవుట్పుట్ మ్యాక్సిమం నెంబర్ 10 అయితే వచ్చిందనమాట. ఈ విధంగా టెర్నరీ ఆపరేటర్ గురించి అయితే మాట్లాడతాం అనమాట. ఓకేనా. సో ఇది టోటల్గా ఆపరేటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టిగా కొట్టేసేయండి. ఇవంతా ప్రాక్టీస్ చేసి ఒక్కసారి లింక్డ్ఇన్లో ఈ ఫొటోస్ అన్ని పెట్టేసి కిరణ్ సాగర్ అనే ఐడికి, లింక్డ్ఇన్ ఐడికి మీరు ట్యాగ్ చేసి నాకైతే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మెన్షన్ అయితే చేయండి. సో దాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది మీరు ఎంతమంది లైక్ ఈగర్గా అండ్ ఎంతమంది కాన్ఫిడెన్స్గా ఈ కంటెంట్ నేర్చుకుంటున్నారని చెప్పేసి. సో నేను అక్కడ పోస్ట్ చేసి నేను లైక్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.